పండుగ చేసుకుంటాం. చీర ద్వారా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు సుమారు 500 రూపాయల చక్కటి క్వాలిటీతో కూడిన చీరని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీ కొడుకో మీ పెద్ద కొడుకో మనందరికీ దార్శనికుడు ఇవాళ ప్రతి ఒక్క మహిళకు ఇవాళ ఆ చీర అందియాలన్న దృక్పథంతో ఓ మహా ఉన్నత కార్యక్రమాన్ని చేపట్టిన మా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కువ సమయం తీసుకోకుండా మళ్ళీ ఒక మాట అంటాను, మీరు అదృష్టవంతులు. ఇలాంటి నాయకుని మీరు ఎన్నుకున్నారో ఇలాంటి నాయకుడు దార్శనికత్వం వహించడము రేపొద్దున మా ప్రాంతాలలో మేము కూడా ఇదే రకంగా మా ప్రాంతాలకు సేవ చేస్తాము వారి ఆశీస్సులతో చెప్పేసి సవినయంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. గౌరవ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు. ఈనాడు వరంగల్ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో మీ వాడు మీ కుటుంబ సభ్యుడు మీరు అండగా నిలబడి ఆశీర్వదించి వరంగల్ శాసనసభ్యుడినే కాదు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి ఈనాడు ప్రజాపాలనను అందించడానికి అండగా నిలబడి ఈరోజు ఈ ప్రాంతంలో 70 సంవత్సరాలుగా సమస్యలు పరిష్కారం కాకపోను 70 సంవత్సరాల నుంచి ప్రజలు ఎదురు చూసిన రోజులను గుర్తు చేసుకొని వాటన్నిటిని పరిష్కరించడానికి నాతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారిని మన ప్రాంతం వాడు ఎన్నో సంవత్సరాలు ఎమ్మెల్యే కావాలని 3 దశాబ్దాలు ప్రజా జీవితంలో పదవి వచ్చినా రాకపోయినా ప్రజలకు అందుబాటులో ఉండి ఈనాడు మొదటిసారి శాసనసభ్యుడై రాష్ట్ర మంత్రిగా కొడంగల్ నియోజకవర్గానికి విచ్చేసిన వాకిటి శ్రీహరి గారు, అదేవిధంగా మిత్రులు మన పక్క నుండే శాసనసభ పరిగికి ప్రాతినిధ్యం వహిస్తున్న మిత్రులు రామ్మోహన్ రెడ్డి గారు, తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా హరే రామ హరే కృష్ణ సంస్థకు సంబంధించిన అక్షయ పాత్ర ఈనాటి మధ్యాహ్న భోజన పథక ప్రారంభోత్సవానికి విచ్చేసిన స్వామీజీలు, వేదిక మీద ఉన్న పరిగి తాండూరు కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించిన వివిధ ప్రజాప్రతినిధులు, పెద్దలు గురునాథ్ రెడ్డి గారు, ప్రాణ సమానులైన వేలాది మంది ఆడబిడ్డలు ఇక్కడికి వచ్చి అండగా నిలబడి ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఏ ఇంట్లో ఆడబిడ్డ ప్రశాంతంగా ఉంటుందో, ఏ ఇంట్లో ఆడబిడ్డకు రక్షణ ఉంటుందో, ఏ ఇంటి పెత్తనం ఆడబిడ్డ చేతిలో ఉంటుందో ఆ ఇల్లు గొప్పగా రాణిస్తుంది. ఆ ఇంట్లో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆడబిడ్డలు ఎక్కడైతే సంతోషంగా ఉంటారో అక్కడ మంచి పరిపాలన, ఆర్థిక అభివృద్ధి సాధిస్తుంది అని చెప్పి మన పెద్దలు చెప్పినారు. అందుకే ఈనాడు ప్రజాపాలనలో ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టాలి, ఆడబిడ్డల ఆత్మగౌరవంతో బ్రతకాలి,
ఆడబిడ్డలు చదువుకోవాలి, ఆడబిడ్డలు ప్రభుత్వ ఉద్యోగాలలో రాణించాలి, ప్రజా పరిపాలనలో వాళ్ళ పాత్ర ప్రత్యేకంగా ఉండాలి అని ఈనాడు మన ప్రభుత్వం సంఘాల సభ్యులతో పాటు ఇతర ఆడబిడ్డలందరినీ కూడా అభివృద్ధి పదం